ఒక అడవిలో సింహం చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికీ వయస్సైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజులపాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో విలవిలలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చేరువైపు నుంచి దాడి చేద్దాం. అని చెప్పింది. దానికి చిరుతపులి సరే అనింది. రెండు కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు, కాబట్టి అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావ్, ఇద్దరం కలిసే వేటాడం కాబట్టి కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాటామాటా పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటాను పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టుచాటునుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆపైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి పడి సింహం అలసిపోయి కూలబడ్డాయి. అదే అడ్డునుకున్న నక్క గభాలున జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం, చిరుతపులి.